దేశంలో అరుదైన దేవాలయాల్లో ధర్మపురి యమధర్మరాజు ఆలయం ప్రముఖమైంది. యమ ద్వితీయ సందర్భంగా యమునాదేవికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేద మంత్రాల మధ్య పంచామృత, సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం, ఆయుష్య హోమం, మహామృత్యుంజయ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యమధర్మరాజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ధర్మపురి క్షేత్ర పురాణాల ప్రకారం ఈ దర్శనంతో యమలోక ప్రాప్తి లేకుండా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. యమగండ దీపంలో నువ్వుల నూనె పోసి గండాలు తొలగించాలని భక్తులు ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. ధర్మరాజ మహాకాయ దక్షిణాధిపతయే నమః. రక్తనేత్ర మహాబాహో మమ పీడాన్ నివారయ. దాన ధర్మాదులు చేయకున్నా ధర్మపురి తిరిగి రావాలి, ధర్మపురి తిరిగి వస్తే యమపురి ఉండదు అని ఒక నానుడి. ఎక్కడా లేనటువంటి యమధర్మరాజు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రంలో మాత్రమే కొలువై ఉన్నారు. త్రిమూర్తుల యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఈ తీర్థక్షేత్రానికి వచ్చేసినటువంటి భగవద్బంధువులకు ఎలాంటి అపమృత్యు దోషాలు రావద్దు అని సత్సంకల్పించి ఈ తీర్థక్షేత్రానికి వచ్చేసినటువంటి భగవద్బంధులకి ఈరోజు అనుభవిస్తున్నటువంటి అకాల మరణాలు, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ప్రేరణ లేకుండా చక్కటి జీవితాన్ని కొనసాగించడానికి కొరకై త్రిమూర్తుల ఆజ్ఞ ప్రకారంగా ఇక్కడ భగవంతుడు యమధర్మరాజు వెలిసినటువంటిదిగా చారిత్రక ఆధారం. ఈరోజు యమద్వితీయ. ముఖ్యంగా యమద్వితీయ అనగా యమధర్మరాజు మరి యమునాదేవి తన సోదరి అయినటువంటి యమునాదేవి ఇంట్లోకి విందుకు ఆహ్వానిస్తుంది. నాయనా సోదరా, మరి నా ఆహ్వానం మన్నించి నా యొక్క భోజనానికి రావాలి మీరు అని చెప్పేసి ఆహ్వానిస్తే బాగా విచారం చేశాడు. సోదరి ఆహ్వానించింది కాబట్టి తప్పనకుండా వెళ్ళాలని ఆలోచన చేసి మరి ఎట్లా యమలోకానికి తాళం వేసి ఈరోజు యమున తన సోదరి అయినటువంటి యమునాదేవి ఇంటికి భగినీ హస్త భోజనానికి వెళ్ళినటువంటిదిగా చారిత్రక ఆధారం. ఆ విధంగా ఈరోజు
యమధర్మరాజుకి ఎవరైతే దీపాన్ని సమర్పిస్తారో యమగండ దీపాన్ని సమస్త అపమృత్యు దోషాలన్నీ కూడా నివారణకు దోహదపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ